న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కొంతమంది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ముందు పార్టీని వీడి వెళ్ళడం కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం కానీ ఇతర పార్టీల్లో చేరడం కానీ జరగడం వలన ఆ నలుగురిని రాములు నాయక్ ఎమ్మెల్సీ గారు, కొండా మురళీధర్రావు ఎమ్మెల్సీ గారు, యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, భూపతి రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఈ నలుగురు టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ఉండి ఎన్నిక కాబడి వాళ్ళు ఇతర పార్టీలోకి వెళ్ళడం వల్ల, ఇతర పార్టీలకు పనిచేయడం వల్ల, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల చట్ట ప్రకారం మన వారిని డిస్క్వాలిఫై చేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మేము విప్పులుగా నేను, బోడికొండ వెంకటేశ్వర్లు గారు కౌన్సిల్ చైర్మన్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద గత నెల రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మేము వేసిన పిటిషన్ మీద వారు రిప్లై ఇవ్వడం, ఇప్పటికే 2 సార్లు సమయం కావాలని వారు కోరడం, ఆ సమయాన్ని కౌన్సిల్ చైర్మన్ గారు వారికి ఇవ్వడం, చివరిగా నిన్న పర్సనల్ హీరింగ్ కూడా కావాలని కోరిన మీదట పర్సనల్ హీరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక కొండా మురళీధర్రావు గారు రాజీనామా చేశారు. మిగతా 3 విషయంలో నిన్న ఈరోజు వాదోపవాదాలు జరిగాయి. నిన్న జరిగిన రాములు నాయక్ తరఫున వారి అడ్వకేటు, మా తరఫున మా అడ్వకేటు ప్రజెంట్ కావడం, వాదోపవాదాలను వినిపించిన తర్వాత నిన్న రాములు నాయక్ గారి కేసులో మా పిటిషన్ మీద వాదోపవాదాలను వాళ్ళు కూడా వేసిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని కౌన్సిల్ చైర్మన్ గారు రిజర్వ్ చేయడం జరిగింది. నిన్న మిగతా 2 కేసులకు సంబంధించి యాదవ్ రెడ్డి గారు మరియు భూపతి రెడ్డి గారి యొక్క కౌన్సిల్ మాకు మరికొంత సమయం కావాలి, ఈరోజు మేము పిటిషన్కి రిప్లై వేస్తున్నాం, మా సమయాన్ని ఇంకొద్దిగా పొడిగించాలని చెప్పేసి వినడాలని చెప్పేసి అడిగితే కౌన్సిల్ చైర్మన్ గారు ఈరోజు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇద్దరు అడ్వకేట్సు మా తరఫున వారి తరఫున అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మాకుగా మేము చెప్పిన దాని మీద వారు చెప్పిన వాటిలో కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పదలుచుకుంటే, మేము ప్రజెంట్ చేసిన ఏవైతే కొన్ని పేపర్ కట్టింగ్స్ కానీ టీవీ రిపోర్ట్స్ కానీ ఉన్నాయో అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము పార్టీలో వారు చేరిన పేపర్ కట్టింగ్స్ రాహుల్ గాంధీ గారిని వారు కలిసిన సందర్భంగా, వారు చేరిన సందర్భంగా వేసిన కండువా, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, లేకపోతే వారు పోటీ చేసిన ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఇంకొకరు వారికి ప్రచారం చేయడం, లేకపోతే సోనియా గాంధీ గారు మేడ్చల్ సభలో కలవడం, సంబంధిత ఆధారాలన్నింటినీ కూడా మేము జత చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ క్లిప్పింగ్స్తో పాటు ప్రెస్ వీడియో క్లిప్పింగ్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని వారు అవి కరెక్ట్ కాదు, పేపర్ క్లిప్పింగ్స్ కానీ లేక వీడియో క్లిప్పింగ్స్ కానీ కరెక్ట్ కాదు, వాటి ఆధారంగా చేయకూడదనే వాదన కూడా వారు చెప్పారు. బట్ ఎవరి వాదనలు వారి, మేము మాత్రం ఖచ్చితంగా చెప్పాం, వారు కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవము, కండువాలు కప్పుకున్నది వాస్తవము, ప్రచారం చేసింది వాస్తవము, పోటీ చేసింది వాస్తవము. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ఉండి చేసినారు కాబట్టి వారు అనర్హతకు అర్హులు
అని చెప్పి మేము ఖచ్చితంగా మా యొక్క అడ్వకేట్ గారు వాదించడం, ఈ 2 వాదనలు విన్న తర్వాత ఈ 2 కేసులలో కూడా వారి యొక్క నిర్ణయాన్ని రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మేము వేసిన పిటిషన్లో ఉన్న విషయాలు, ఆ తదనంతరం జరిగిన వారికి ఇచ్చిన సమయము, గత నెల రోజులుగా జరుగుతున్న ఈ చర్యలో ఇవాళ నిన్న జరిగిన తర్వాత కూడా ఈరోజు కూడా వాళ్ళు అడిగిన ప్రకారం చట్ట ప్రకారము పద్ధతి ప్రకారము అన్ని చర్యలు కూడా కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయం కోసం మా టీఆర్ఎస్ పార్టీ వేచి చూస్తుందని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేయదలుచుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.